బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. పిటిషనర్ల తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్నారు. అంతకుముందు సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇంప్లీట్ పిటిషన్లపై వాదనలు జరిగాయి. రిజర్వేషన్ల జీవోను సవాల్ చేస్తూ మాధవరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తరపున హైకోర్టులో అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు. తెలంగాణ హైకోర్టు విచారణలో ట్రిపుల్ టెస్ట్ కీలకంగా మారింది. ట్రిపుల్ టెస్ట్ను పాటించకుండా రిజర్వేషన్లపై చట్టం చేయలేరని పిటిషనర్ లాయర్ వాదించారు. 50% రిజర్వేషన్ల పరిధి దాటడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. రాజ్యాంగబద్దంగా ఉన్న రిజర్వేషన్ల ప్రకారం 2021 డిసెంబర్లో ట్రిపుల్ టెస్టుపై మార్గదర్శకాలు ఉన్నాయని పేర్కొన్నారు. బీసీ జనగణన కోసం డెడికేటెడ్ కమిషన్ సిఫారసుల మేరకు రిజర్వేషన్ల శాతం తేల్చాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలున్నాయన్నారు పిటిషనర్ లాయర్. తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ కొనసాగుతోంది. తీర్పు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందా అని ఉత్కంఠ నెలకొంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, లంచ్ బ్రేక్ కన్నా ముందు పిటిషనర్ల తరపున న్యాయవాదులు సుదీర్ఘంగా ఇప్పటికీ తమ వాదనలు వినిపించారు. సుమారుగా 1:45 పాటు తమకు సంబంధించినటువంటి వాదనలు వినిపించడం కూడా జరిగింది. ప్రధానంగా జీవో నంబర్ 9ను కొట్టివేయడంతో పాటు బీసీ రిజర్వేషన్లను 42% పెంచడం అన్నది చట్టవిరుద్ధం అంటూ ప్రధానంగా వారు చేసినటువంటి వాదన. అయితే సుమారుగా 1:45 పాటు సుదీర్ఘంగా వాదనలు వినిపించిన అనంతరం లంచ్ బ్రేక్ తర్వాత కొద్దిసేపటి క్రితమే వాదనలు మరోసారి ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వం తరపున అభిషేక్ మను సింఘ్వి తమ వాదనలను వినిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. అయితే ఇంతకుముందు వరకు కూడా వాదనలు వినిపించినటువంటి పిటిషనర్ తరపు న్యాయవాదులు కొన్ని కీలకమైనటువంటి అంశాలను ఇటు న్యాయమూర్తి ముందు ఉంచడం కూడా జరిగింది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల అంశం ఎందుకు చట్టవిరుద్ధమో, ఏ విధంగా చట్టవిరుద్ధం అనేటువంటి అంశాల గురించి కూడా కొన్ని కోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ తమ వాదనలు వినిపించారు. ఇదే ప్రధానంగా ట్రిపుల్ టెస్ట్ అనేది లేకుండా రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదంటూ కూడా పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. ట్రిపుల్ టెస్ట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ట్రిపుల్ టెస్ట్కి సంబంధించినటువంటి మార్గదర్శకాలు కూడా సుప్రీంకోర్టు గతంలోనే ఇచ్చినటువంటి సందర్భం ఉంది. మరోవైపు 2021లో కూడా సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఈ తరహా మార్గదర్శకాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ట్రిపుల్ టెస్ట్ అనేది లేకుండా రిజర్వేషన్లను ఎలా పెంచుతారనేటటువంటి అంశాల గురించి కూడా ప్రధానంగా పిటిషనర్ తరపు న్యాయవాదులు తమ వాదనను వినిపించారు. ఖచ్చితంగా రిజర్వేషన్ల పెంపు అంశానికి సంబంధించి ముందుగా ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఆ డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగానే జనాభాను బట్టి, తర్వాత స్థితిగతులను బట్టి ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం నిర్ధారణకు రావాల్సి ఉంటుంది. సో అలాంటిది ఏది కూడా జరగకుండా ఎలా ఇదంతా కూడా ఈ రిజర్వేషన్ల పెంపు అనేది ఎలా సాధ్యమవుతుందంటూ కూడా ప్రధానంగా ప్రశ్నించినటువంటి సందర్భం. గతంలోనే వివిధ రాష్ట్రాలు కూడా ఈ రిజర్వేషన్లను పెంచిన తర్వాత అనంతరం కోర్టులో వీటికి సంబంధించిన అంశాలపై వాదనలు కొనసాగించినప్పుడు కోర్టు తీర్పులు కూడా చాలా స్పష్టంగా చెప్పాయి, రిజర్వేషన్లు 50% మించకూడదు అంటూ కూడా. అందుకు సంబంధించినటువంటి సుమారుగా 3 కోర్టు తీర్పులను పిటిషనర్ తరపు న్యాయవాదులు ఇంకా న్యాయమూర్తి ముందు ఉంచారు. ప్రధానంగా ఈ మూడు కోర్టు తీర్పుల్లో కూడా ఎక్కడా కూడా రిజర్వేషన్లు 50% మించకూడదంటూ కూడా ప్రధానంగా అందులో ఉన్నటువంటి సారాంశాన్ని ఆ తీర్పులను కూడా ఆ కాపీలను కూడా ఇటు కోర్టు ముందు ఉంచడం కూడా జరిగింది. సో ఇన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని జీవో నంబర్ 9ను కొట్టివేయాలి. తర్వాత పాత రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా ప్రధానంగా వారు డిమాండ్ చేసినటువంటి అంశం. తాము ఎక్కడా కూడా ఎన్నికలు రద్దు చేయమంటూ కూడా తాము ఎక్కడా కూడా కోరలేదు. కేవలం పాత రిజర్వేషన్ల ప్రకారమే ఈ ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా ఇటు పిటిషనర్ తరపున న్యాయవాదులు కోరారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి రిజర్వేషన్ల ప్రకారం సుమారుగా 67% రిజర్వేషన్ల పెంపు అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు 42% పెంచితే అంతకుముందు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అంతటితో కలిపి కూడా సుమారుగా 67%కి చేరుతుంది. 67% ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇదంతా కూడా చట్టవిరుద్ధం. కాబట్టి చట్టవిరుద్ధమైనటువంటి ఆ బిల్లును ఆ తర్వాత చట్టవిరుద్ధంగా తెచ్చినటువంటి జీవో నంబర్ 9ను కొట్టివేయాలంటూ కూడా ప్రధానంగా ఇప్పటికే వాదించినటువంటి సందర్భం. అయితే నార్త్ స్టేట్లలో మాత్రం ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాల్లో ఒక ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు పెంచాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే నార్త్ స్టేట్లో ఎక్కువగా ఎస్టీలు ఉంటారు కాబట్టి ఆ జనాభాకు అనుగుణంగా అక్కడ ప్రత్యేకంగా రిజర్వేషన్లు పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్ప మిగతా రాష్ట్రాల్లో ఆ పరిస్థితి లేదు అంటూ కూడా ప్రధానంగా కొన్ని అంశాలను ఇటు న్యాయమూర్తి ముందు ఉంచినటువంటి సందర్భం. సో ఇప్పుడు పిటిషన్ల తరపు సంబంధించినటువంటి వాదనలన్నీ కూడా ముగిశాయి. ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజెంట్ వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. సో ఇప్పటి వరకు కూడా
ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయమూర్తి ప్రజెంట్ ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాదనలు కూడా ప్రజెంట్ వింటూ ఉన్నారు కాబట్టి సో మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. సో ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ బీసీలకు సంబంధించినటువంటి స్థితిగతుల మీద అధ్యయనం చేసింది, మరోవైపు కులగణన కూడా చేసింది. సో రాష్ట్రంలో ఉండేటటువంటి బీసీల సంఖ్యను బట్టి ప్రజెంట్ ఈ రిజర్వేషన్ తాము నిర్ణయించామంటూ కూడా ప్రధానంగా ఇప్పటికీ ప్రభుత్వం చెప్పినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఈ అంశాలను ఇప్పుడు కోర్టు ముందు ఉంచబోతూ ఉన్నారు. ఆ తర్వాత రాజ్యాంగంలో ఇటు పంచాయతీరాజ్ చట్టంలో రిజర్వేషన్ పెంచుకోవడానికి అవకాశం ఉంది, ఆ వెసులుబాటు ఉంది. ఆ వెసులుబాటు ప్రకారమే తాము ఈ రిజర్వేషన్ల పెంపు అనేది తీసుకున్నామన్న అంశాల గురించి కూడా ఇప్పుడు కోర్టు ముందు ఉంచేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. సో మొత్తానికి చూడాలి మరి కాసేపట్లో కోర్టు ఈ వాదనలన్నీ ముగిసిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందన్న అంశాల గురించి. కానీ ఒక ఉత్కంఠ అయితే నెలకొందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం గురించి కోర్టు నిర్ణయం కావచ్చు, కోర్టు ఇచ్చేటటువంటి తీర్పు మీదనే తదుపరి ఎన్నికలు జరిగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ కోర్టు తీర్పు అనుకూలంగా వస్తే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ ప్రకారమే కోర్టు తీర్పు అనుకూలంగా వస్తే రిజర్వేషన్ ప్రకారమే ప్రజెంట్ ఇప్పుడు ఎన్నికలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే మళ్ళీ రీషెడ్యూల్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో మొత్తం ఈ వ్యవహారం మీద కరికాసేపట్లో క్లారిటీ వస్తుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ శశి.